దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరి వచ్చిన నా దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మా, అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్తా అందరం బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చక్కగా మనందరము పాటలు పాడి ఆరాధన చేసి యేసయ్య నామాన్ని గణపరిచాం. ఇప్పుడు ఇక అందరం కూడా సిద్ధపడి దేవుని వాక్యాన్ని విందాము. దేవుని వాక్యాన్ని వినేదానికంటే ముందుగా నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఏమిటా ప్రశ్న అంటే, ఈ రోజుల్లో శ్రమ దేనిని బట్టి మనకి కలుగుతుంది? ఈ రోజుల్లో శ్రమలు ఎందుకు మనకు కలుగుతున్నాయి? దీనికి మా దగ్గర జవాబు లేదయ్యా అనేవాళ్ళు కొందరు. మరికొందరు ఈ శ్రమలా దేనికి వస్తున్నాయో తెలియకనే ఇబ్బంది పడుతున్నాను అనేవాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది శ్రమలైనా ఇబ్బందులైనా అలా కాలంతో పాటు వెళ్తున్న వారు ఇంకొంతమంది. చాలామందిలో ఏదో ఒకసారి ఏదో ఒక సమయంలో వారికి ఈ ప్రశ్న వచ్చి ఉంటుంది, ఈ ఆలోచన వచ్చి ఉంటుంది. ఏమనేనంటే, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, ఇప్పుడు నేను పడుతున్న ఈ కష్టం, ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి, ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ శోధన, ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బంది దేనిని బట్టి నాకు వస్తుంది? దేనిని బట్టి నేను ఇబ్బంది పడుతున్నాను? దేనివల్ల నేను ఎంత శ్రమ పడాల్సి వస్తుంది, ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎంత కష్టం పడాల్సి వస్తుంది? నాకెందుకయ్యా ఇన్ని శ్రమలు? నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు? నేనేం చేశానని? అమ్మా, మనకు చాలాసార్లు అనిపించింది కదా, అయ్యా దైవజనుడా, పొట్ట చించుకుంటే కాళ్ళ మీదకి వచ్చేస్తుంది, అన్ని ఇబ్బందులు ఉన్నాయ్యా, అంత కష్టపడుతున్నానయ్యా, అన్ని శోధనలు ఎదుర్కొంటున్నానయ్యా, అన్ని ఇబ్బందులు పడుతున్నాను దైవజనుడా. ఈ ప్రతికూల వాతావరణంలో నాకు ఎందుకు ఇవన్నీ తలెత్తుతున్నాయి? నాకు అర్థం కావట్లేదు. ఈ శ్రమలు దేనికోసం వస్తున్నాయి? దేని నిమిత్తమై ఈ శ్రమలు అనే సుడిగుండాలు రివ్వున నా చుట్టూ తిరుగుతున్నాయి? నేనేమి చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అనేవాళ్ళు ఈ రోజుల్లో మనకు చాలామంది కనపడుతూనే ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనకి శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనకి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు ఎంత గొప్పవాడంటే, ఆయన ప్రతిదానికి, తన ప్రజలకు వచ్చే సందేహాలకి కావలసిన అన్ని జవాబులను ఆయన తన పరిశుద్ధ గ్రంథములో ముద్రించి పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ సమస్యకైనా, నీకొచ్చే ఏ సందేహానికైనా, నీ జీవిత మనుగడలో, ఈ క్రైస్తవ జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు, ప్రతి ఇబ్బందికి ఆయన బైబిల్ గ్రంథంలో చక్కని రీతిగా భక్తుల చేత ఆయన రాయించి పెట్టాడు. ఈ పూట శ్రమలను దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తున్నాడు? ఈ శ్రమలను బట్టి ఆయన మన పట్ల ఏమి చేయ ఉద్దేశిస్తున్నాడు? ఈ శ్రమల వెనుక దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి? దేవుడు దేని నిమిత్తము ఈ శ్రమలను మన మీదికి ఆయన అనుమతిస్తున్నాడు? నేను అంటాను, దేవుని చిత్తం లేకుండా, దేవుని ఉద్దేశం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఏ సమస్య నీ దగ్గరికి రాదు. ఏదైనా సమస్య, ఏదైనా కష్టము, ఏదైనా ట్రబుల్ నీ దగ్గరికి వస్తుందంటే అది సాక్షాత్తు నా ప్రభు యొక్క కను సైగలోనే నీ దగ్గరికి వస్తుందన్నమాట మర్చిపోద్దు సుమా. అయితే ఈ పూట మనం ఏం తెలుసుకుందామంటే, దేవుని
మనస్సులో ఉన్న విషయం ఏమిటి, ఆయన ఎందుకు మనకి సమస్యలను అనుమతిస్తున్నాడు, ఫర్ వాట్, ఫర్ హూమ్, ఎవరికి, ఎందుకు, దేని నిమిత్తం అని కానీ మనం ఆలోచన చేస్తే బైబిల్లో రాయించి పెట్టాడు. శ్రమ ద్వారా కలిగిన ప్రయోజనం, శ్రమ ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఏమిటో చూద్దాం రండి బైబిల్ గ్రంథంలో నుంచి. అది నిర్గమాకాండ గ్రంథము 1వ అధ్యాయం 12వ వాక్యాన్ని చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది చూడండి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అందరూ నా వైపు చూస్తూ వినటానికి ప్రయత్నం చేయండి. మనం చదువుకున్న లేఖన భాగాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మనం ఈ ఉపదేశాన్ని దేంతో మొదలు పెట్టామంటే, దేని కొరకు సమస్యలు వస్తున్నాయి, దేని నిమిత్తం దేవుడు శ్రమలను మనకు అనుమతిస్తున్నాడు అన్న సంగతిని మనము ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేస్తున్నాం. నా ప్రియులారా గమనించండి, ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచన చేస్తే నిర్గమాకాండ గ్రంథంలో ఒక విశేషమైన విషయం రాయబడింది. ఇన్ ఎక్సడస్ దాటి వెళ్ళారు వారు. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నాడు. యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ ఆహారం దొరికిద్దా అని తన అన్నయ్యలు తన తండ్రి వెతుకుతూ ఉన్నప్పుడు ఐగుప్తులో ఆహారం ఉన్నట్లుగా వారికి సమాచారం వస్తే తండ్రి వారిని రూకలిచ్చి ఆ ఐగుప్తుకు పంపించి మీరు ఆహారం కొనుక్కొని రండి అని చెప్తాడు. వీళ్ళు వెళ్ళి ఆహారం కొనుక్కోవడానికి అక్కడికి వెళితే యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి మాకు ఆహారం ఇవ్వండి మహాప్రభు అని ప్రధానమంత్రిని అడుగుతూ ఉంటారు. ఆ ప్రధానమంత్రి ఎవరు? సాక్షాత్తు వాళ్ళ తమ్ముడైన యోసేపు. అన్నయ్యలు గుర్తుపట్టి వారిని హక్కును చేర్చుకొని, అన్నయ్యలారా మీరు ఎక్కడో ఉండి ఇబ్బంది పడే బదులు, ఎక్కడో ఉండి దుఃఖపడే బదులు నేను ఇక్కడ ప్రధానమంత్రిని, నాన్న తీసుకొని మన కలిగిన వాటన్నిటిని తీసుకొని వచ్చేయండి అని చెప్పి తన అన్నయ్యలు పంపిస్తే వాళ్ళు వెళ్ళి సమస్తాన్ని కూర్చుకొని వాళ్ళు తిరిగి ఐగుప్తుకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా 70 మందిగా వచ్చిన ఇశ్రాయేలు వంశం, యాకోబుకు సంతానంగా పిలువబడుతున్న ఈ 12 మంది కాస్త విస్తరించి ప్రబలి వాళ్ళు 40 లక్షల మందిగా మార్చబడ్డారు. యోసేపు చనిపోయాడు. యోసేపు అన్నదమ్ములు చనిపోయారు. యోసేపు ఎరుగని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు వారు అభివృద్ధి చెంది విస్తరించి వారే మమ్మల్ని దాసులుగా చేసుకుంటారన్న భయం వారికి కలిగి వారు ఏం ఆలోచన చేశారంటే, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఇట్లాగే వదిలిపెడితే బాగా అభివృద్ధి చెంది వారు మనల్ని ఎక్కడ బానిస చేసుకుంటారు, ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ వారు అభివృద్ధి చెంది వారు మనల్ని ఎక్కడ ఏళ్తారని వారు ఏం ఆలోచన చేశారంటే, వీరిని ఎలాగైనా సరే వీరిని అణచాలి, వీరిని ఎలాగైనా సరే హింసించాలి, వీరిని ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టాలి, వీరిని ఎలాగైనా సరే వీరిని శ్రమల పాలు చేయాలి అని వారు ఆలోచన చేసి ఏం చేశారో తెలిసిన, వారితో వెట్టి పనులు చేయించడం మొదలుపెట్టారు. ఆ రాజు ఏం చేశాడంటే, ఆ దేశంలో ఉన్న మంత్రసాలను పిలిపించేసి, ఏమాయ్ ఇదిగో మీరు ఈ ఇశ్రాయేలు ప్రజలకి, ఈ హెబ్రీ పిల్లలకి మీరు మంత్రస్నానం చేయటానికి వెళ్తారు కదా, ఆడపిల్లలు అయితేనేమో బ్రతకనివ్వండి, మగపిల్లలని తెలిస్తే
వారిని పేక బిసికేసి చంపేసేయండి. ఆ కాన్పు పీటల మీదనే ఆడపిల్లలైతే బ్రతకనిచ్చి, మగపిల్లలైతే ఆ గొంతు పిసికి చంపేసేయండి అని చెప్పి ఐగుప్తు రాజు అయిన ఫరో ఆర్డర్ ఇచ్చేస్తాడు. అట్లాగే చేయడానికి పూనుకున్న ఈ మంత్రసానులు డెలివరీ టైంలో వెళ్ళి డెలివరీ చేద్దామని వెళ్ళిన ఈ మంత్రసానుల కంటే ముందుగానే హెబ్రీ స్త్రీలు సురుకైన వారు దేవుని కృపను బట్టి వారు తమ పిల్లలు కని పాలిస్తూ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెడుతున్నారు. వారిని ఇటుకలు చేయటానికి, అడుసు దొక్కటానికి, గడ్డి కొయ్యకాలు కోసుకొచ్చి ఆ ఇటుకల్ని కాల్చి పిరమిడ్స్ కట్టడానికి ఫరోను అతని రాజ్యంలో ప్రజలను, ఐగుప్తీయులు ఇశ్రాయేలు ప్రజలు భారభరితమైన బరువులు పెట్టి శ్రమ పెడుతున్నారు. వారు ఎంతైతే ఇశ్రాయేలు ప్రజల్ని శ్రమ పెడుతున్నారో వారు అంతకంటే వారు విస్తరిస్తూ ఉన్నారు, వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు, వాళ్ళు ప్రబలుతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. నా దేవుని పిల్లలారా, ఈ మాటను ఆలోచించండి. వారు శ్రమకు గురవుతున్నారు, వారు ఇబ్బందికి గురవుతున్నారు, వారు శ్రమ పెట్టబడుతున్నారు, మనుషుల చేత, బానిస సంఖ్యల చేత వారు బాధించబడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలేమి ఆనందంగా ఆహ్లాదకరంగా లేరు. వారికి ఒక భయం ఉంది, మా సంతానం ఇంతటితో ఆగిపోయిద్దేమో, ఇంతటితో మా వారసత్వం మిగిలిపోయిద్దేమో అని వాళ్ళు భయపడిపోయారు. వాళ్ళు ఆలోచన కలిగి దిగులుతో ఉండి ఆ శ్రమలలో, ఆ ఇబ్బందుల్లో నిట్టూర్పులు విడుస్తూ దేవునికి మొరపెడుతూ ఆ శ్రమలు అనుభవిస్తున్నారా? నా దేవుడు ఏం చేశాడంటే తన బాహువును చాపి వారిని అక్కడ అభివృద్ధి చేయటం మొదలుపెట్టాడు, వారిని అక్కడ విస్తరింపజేయటం మొదలుపెట్టాడు, వారిని అక్కడే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆమేన్, ఆమేన్. నా దేవునికున్న ఓ గొప్ప ఆధిక్యత ఏమిటో తెలిసిన, ఆయన పడిన చోటనే లేవనెత్తే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని సంగమా, నా దేవుని ప్రజలారా, నువ్వు పడిన చోటే, నువ్వు శ్రమ పడిన చోటే, నువ్వు ఇబ్బంది పడిన చోటే, నువ్వు మాట పడిన చోటే దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు. ఒకవేళ ఈ శ్రమ, ఒకవేళ ఈ ఇబ్బంది, ఒకవేళ ఈ కష్టము, ఒకవేళ ఈ నష్టము, ఒకవేళ ఈ శోధన నిన్ను విస్తరింప చేయటానికే వస్తుంది అన్న సంగతి మర్చిపోవద్దు. ఆమేన్. నా దేవుని పిల్లలు ఎంత శ్రమ పడ్డారో వారంత విస్తరించారు. నా ప్రియులారా, ఇదిగో ఈరోజు శ్రమ అనుమతిస్తున్నావా? పరాయి దేశంలో ఉన్నారు వాళ్ళు, తమ దేశం కాదు, అక్కడ కూడా నా దేవుడు విస్తరింపచేశాడు. నువ్వు అన్ని దేశంలో ఉన్నా, అన్ని జనుల మధ్యలో బ్రతుకుతున్నా, నా దేవుడు నిన్ను అక్కడ విస్తరింపచేస్తాడు, నిన్ను అక్కడ ఆశీర్వదిస్తాడు. వాళ్ళు అభివృద్ధి చెందుతుంటే, వాళ్ళు విస్తరిస్తుంటే అక్కడున్న ప్రజలు అసూయ పడుతున్నారు. ఆమేన్, ఆమేన్. నువ్వు ఆశీర్వదించబడతాన్ని, నువ్వు విస్తరించటాన్ని చూసి నీ వాళ్ళే ఒకరోజు గుళ్ళుకోవాలి. అంతగానం దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక, ఆ స్థితికి దేవుడు నిన్ను ఎక్కించునుగాక. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు ప్రజలకి బానిసలు బతుకుతూ, బానిసలుగా జీవిస్తూ, శ్రమ అనుభవిస్తూ వారు నష్టపోయారా? ప్రబలిరా? వారు ఆశీర్వదించబడ్డారా? వారు శాపగ్రస్తులుగా మార్చబడ్డారా? నా ప్రియులారా, ఈ శ్రమ నిన్ను దేవుడు అంచెలంచెలుగా విస్తరింప చేయటానికి, అంచెలంచెలుగా నీ సామ్రాజ్యాన్ని, నీ కుటుంబాన్ని, నీ కలిగిన ప్రతిని నా దేవుడు విస్తరింప చేయటానికి, వ్యాప్తి చేయటానికే ఈ శ్రమను నీ మీదికి అనుమతించాడేమో. గుర్తించు, విశ్వసించు. నా దేవుడు నీ ప్రతి శ్రమ నుండి, నీ ప్రతి ఇబ్బంది నుండి విడిపించి నిన్ను విస్తరింప చేయును గాక. అది ఎక్కడో కాదు, ఎక్కడ శ్రమ పడితే ఇంకొక చోట ఆశీర్వదించడం కాదు, నిశ్చయముగా వారి మధ్యలోనే నిన్ను నా దేవుడు విస్తరింప చేయును గాక.
ఆమేన్. గట్టు చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి విషయం మనం ఏం నేర్చుకున్నాము? శ్రమల ద్వారా విస్తరణ, అభివృద్ధి, ఆశీర్వాదం. రెండోది, శ్రమల ద్వారా కలిగిన మేలేమిటో అన్న సంగతి ఆలోచించేద్దాం రండి. బైబిల్లో నుంచి తీయండి, మీ గ్రంథాలు తిప్పండి. రోమిలికి రాసిన పత్రిక 5:3-4 చూడండి ఒకసారి. అక్కడ ఏమనుందంటే, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవడుంది అక్కడ? శ్రమ ఓర్పుని. ఆమేన్, ఆమేన్. మొదట శ్రమ ఎందుకయ్యా అంటే, మన విస్తరణ కొరకు, మన అభివృద్ధి కొరకు శ్రమను దేవుడు మన మీదికి అనుమతిస్తూ ఉన్నాడు. రెండోది, మనకెందుకు శ్రమ వస్తుందంటే, అంతేకాదు శ్రమ ఓర్పుని కలగజేస్తుందట. చెప్పండి, ఏం కలగజేస్తుంది? ఓర్పుని కలగజేస్తుంది. నేను ఒక సామెత వింటూ ఉంటాను అప్పుడప్పుడు. ఓర్చుకున్న వారికట ఓరుగలంత పట్టణం ఉంటుందట. నా ప్రియులారా, ఓర్పు అనేది ప్రతి వ్యక్తికి కావాల్సింది. ఓర్పు అందరిలో ఉండాల్సింది. ఈ పూట దేవుడు మనందరికీ ఓర్పు నేర్పించాలనుకుంటున్నాడు. మహాశ్రమలు రాబోతున్నాయి. భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. మరి అప్పుడు ఎట్లా తట్టుకుంటాము? అప్పుడు తట్టుకోవాలి. అప్పుడు ఓపిక కలిగి జీవించాలంటే, ఇప్పుడు మన మీదికి చెలరేగుతున్న ఈ సమస్యలలో, ఈ ఇబ్బందులలో, ఈ కష్టాలలో, ఈ నష్టాలలో, ఈ వ్యాధులలో, ఈ ప్రతికూల వాతావరణంలో నువ్వు ఓర్పుని నేర్చుకుంటే, నువ్వు ఓర్పుని సంపాదించుకుంటే, ఓర్పుని అనుభవంలోకి వస్తే, రేపు అంత్యదినం, అపాయకరమైన రోజులు రాబోతున్నప్పుడు, మహాశ్రమలు ఈ భూమి మీద బహు భయంకరమైన రాకడ సంభవాలు జరిగేటప్పుడు వాటన్నిటిని నువ్వు తట్టుకోగలుగుతావు, ఓపిక పట్టగలుగుతావు. కనుక దేవుడు నీకు ఓర్పిక నేర్పించాలనుకుంటున్నాడు, నీలో ఓర్పును చూడాలనుకుంటున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నీకు ఆయన శ్రమను అనుమతిస్తున్నాడు. అంతేకాదు శ్రమ ఏం కలగజేస్తుంది? ఓపికను కలగజేస్తుంది. ఈరోజు చూడండి, ప్రతి చిన్న శ్రమకు కూడా, ప్రతి చిన్న ఇబ్బందికి కూడా, ప్రతి చిన్న నష్టానికి కూడా అయ్య బాబోయ్ ఓపిక లేదు. ఇక లేస్తే కూర్చుంటే ఒకటే మాట, ఈ చిన్న సమస్యకు కూడా నేను చస్తే బాగుండు అనే ఆలోచన ఈ రోజుల్లో అందరికీ కలుగుతూ ఉంది. అమ్మా, నేను ఒక మాట అడుగుతాను. నీకు ఇంత చిన్న సమస్యకే, ఇంత చిన్న ఇబ్బందికే, ఇంత చిన్న కష్టానికే ఉద్యోగం పోయిందని చస్తానంటావు, భర్త విడిచిపెట్టాడని చస్తానంటావు, పిల్లలు మాటినట్లేదని చస్తానంటావు, ఆర్థికంగా ఇబ్బంది ఉందని చస్తానంటావు. నువ్వు ఎప్పుడు శ్రమలను తట్టుకుంటావు? ఎప్పుడు ఈ శ్రమలలో నిలుస్తావు? శ్రమలలో నిలిచిన వారమై, శ్రమలలో ఎలా నిలబడాలి? ఓర్పుతో నిలబడాలి. ఆమేన్. నీకు ఓర్పు లేకుండా ఎలా ఉందో చెప్పనా? నువ్వు క్రీస్తుని చూస్తే నీలో ఓర్పు వస్తుంది. ఆమేన్. ఆయన చూడండి, 140 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఆయన ఎట్లా ఉన్నాడు? ఓర్పుతో ఉన్నాడు. దేనికి ఓర్పు? నా ప్రజల నిమిత్తం నేను శ్రమనందనై ఉన్నాను, ప్రాణం పెట్టనై ఉన్నానని ఆ శ్రమలో, సిలువ మరణం అనే శ్రమలో నా ప్రభు మనందరి విషయమై ఓపికగా ఆయన సిలువ మరణాన్ని భరించాడు. క్రీస్తును చూస్తే
దేవుని ముఖ దర్శనం చేస్తే, సిలువ దర్శనాన్ని నువ్వు చేయగలిగితే, ఈనాటి శ్రమలు, ఇప్పుడు నువ్వెదుర్కొంటున్న ఈ శ్రమలు నీకు అనిపిస్తవి ఇవి ఎన్నదగినవి, ఈ ఏ పోటివి, ఈ శ్రమలలో నేను ఇంత ఓపిక లేకుండా ఉన్నానా, ఈ శ్రమలలో నేను ఇంత ఓర్పు లేనిదన్నా అని నీకు అనిపిస్తుంది. నీలో ఓర్పు రావడం కోసమే, నువ్వు ఓర్పు కలిగి బ్రతకటం కోసమే, ఓర్పు అనే అనుభవాన్ని దేవుడు నీకు నేర్పడం కోసమే దేవుడు నీకు ఈ శ్రమలను అనుమతిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శ్రమలలో లేనిపోని టెన్షన్లు పెట్టుకోమాకండి. ఈ ఇబ్బందులలో ఇబ్బంది మీద ఇబ్బంది తెచ్చిపెట్టుకోమాకండి. ఈ శ్రమలలో ఆరోగ్యాన్ని పాడు చేసుకోమాకండి. ఈ కష్టాలలో కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోమాకండి. ఈ నష్టాలలో కుటుంబాన్ని బజారు పాలు చేసుకోమాకండి. ఎందుకనో చెప్పనా, ఇదిగో ఈ శ్రమ నీ ఓర్పికను పెంచటం కొరకే నా దేవుడు అనుమతించాడు. ఇప్పుడు నీకు తలెత్తుతున్న ప్రతి సమస్యలు నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటో తెలిసినా, ఓర్పు. అరే, చిన్న సమస్య వస్తే చాలు మొత్తం పెట్టే బేడ మొత్తం చదువుకొని పుట్టింటికి వెళ్ళిపోతారు. చిన్న సమస్య వస్తే చాలు మత్తుపానీయాలకి బానిసలు అయిపోతారు. చిన్న సమస్య వస్తే చాలు లోకానికి ఎడిక్ట్ అయిపోతారు. చిన్న సమస్య వస్తే చాలు దేవుని విడిచిపెడతారు. చిన్న కష్టం వస్తే చాలు మందిరాన్ని మానుకుంటారు. చిన్న శ్రమ వస్తే చాలు ప్రార్థన చేయడం మర్చిపోతారు. ఏమయ్యా అంటే, ఈ శ్రమలలో నాకు తట్టుకునే ఓపిక లేదు, తట్టుకునే మనసు లేదు, ఓర్పు కలిగి ఉండే అనుభవం లేదు. నీకు దేవుడు ఈ శ్రమలు అనుమతించేది నీలో ఓర్పు పెంచాలని. ఇప్పుడు కానీ ఈ చిన్న చిన్న సమస్యలలో, ఇబ్బందులలో, కష్ట నష్టాలలో నువ్వు ఓర్పు కలిగి ఉంటే, రేపు మహాశ్రమలు వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి రాకడి సంభవాలు సంభవించినప్పుడు, ఈ భూమి మీదకి అంత్యకాల అపాయకరమైన రోజులు వచ్చినప్పుడు, ఇక ఎన్నెన్నో క్రైస్తవుల మీద, సంఘాల మీద జరుగుతున్న విపత్తులలో కూడా నువ్వు ఓర్పు కలిగి ప్రభు వైపు చూడగలుగుతావు. ఈరోజే నీకు ఓపిక లేకపోతే, ఈరోజు ఈ సమస్యలనే నువ్వు దేవుడి కొరకు నిలబడలేకపోతే, రేపు భయంకరమైన పరిస్థితులు ఈ భూమి మీదకి రాబోతున్నాయి. భూమి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి, మహా ఇబ్బందులు రాబోతున్నాయి. రాకడ సూచనలు ఎన్నో జరిగి నీకెన్నో అపాయకరమైన పరిస్థితులు తలెత్తుతాయి. మరి అప్పుడెట్లా తట్టుకుంటావు? అప్పుడు తట్టుకోవటం కోసమే నా దేవుడు సమయానుకూలంగా నువ్వు తట్టుకోగలిగినంత శ్రమను నీకు ఆయన అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా హల్లెలూయా. దేవుడు అంటాడు, ఎవ్వరు ఎంత మోయగలరో అంతే సమస్యను పెడతాడట. కొరింథీ పత్రికలో ఉంటుంది, వాళ్ళు ఎంతైతే మోయగలరో అంతే సమస్యను. ఓ 10 సంవత్సరాల అబ్బాయి ఒక 5 కేజీలు బియ్యం బస్తాని 5 కేజీల మూట మోయగలుగుతాడైతే 5 కేజీలు అంతే మన నెత్తిన పెడతాం. ఓ 20 సంవత్సరాల అబ్బాయికి 25 కేజీల బస్తా మోయగలుగుతాడంటే 25 కేజీల బస్తా మీద పెడతాం. యేసయ్య కూడా నిన్ను చూసి నువ్వు ఏది మోయగలుగుతావా, ఏ సమస్యను భరించగలుగుతావా చూసి ఆ సమస్యనే నీకు అనుమతిస్తాడు ఆయన. నీ శక్తికి మించిన సమస్య నీకెన్నడూ ఆయన రానివ్వడు. నువ్వు మోయలేనంత శ్రమను, నువ్వు మోయలేనంత కష్టమును, మోయలేనంత ఇబ్బందిని నీ మీద పెట్టి ఆనందించే దేవుడు కాదు మనం ఆరాధిస్తున్న దేవుడు. మనం ఎంతైతే మోయగలమో అంతే పెడతాడు. ఎందుకు పెడతాడంటే, ఈ శ్రమ నీలో ఓర్పుని పెంచడానికి. నీలో ఓపిక పెరుగుతుందా, కోపం పెరుగుతుందా? కొంతమందికి శ్రమలు ఎక్కువయ్యే కొందికి ఓర్పు పెరగదు, కోపం పెరిగిద్ది. శ్రమలు ఎక్కువయ్యే కొందికి స్పీడ్ పెరిగిద్ది. శ్రమలు ఎక్కువయ్యే కొందికి ఇంకెట్లా ఉంటుంది చెప్పండి, అందరి మీద సేదరించుకోవటం, అందరి మీద కోపగించుకోవటం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం. ఏమిరా అంటే, నాకు తెలుసు నా బాధ ఏందో నీకు తెలుసా అని మాట్లాడుతూ ఉంటారు. నా ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ నీకు వస్తున్న శ్రమ, ఒకవేళ దేవుడు నీలో ఓపికను పెంచడానికి, నీకు ఓర్పు నేర్పటానికి ఆయన నీకు అనుమతిస్తున్నాడేమో. ఒకసారి ఆలోచన చేసి
ఓ సరైన నిర్ణయం తీసుకో. దేవా, ఈ శ్రమలో నేను ఓపిక లేని జీవితాన్ని జీవిస్తున్నాను. అయితే ఈ పూట దైవజనుడి ద్వారా నేను తెలుసుకున్న మాట, ఈ శ్రమ నాలో ఓర్పును పెంచడానికని నేను తెలుసుకున్నానే. అయ్యా నిజమే తండ్రి, శ్రమల ద్వారా నేను ఓర్పు లేదయ్యా నాలో. నీ మీదనే చాలాసార్లు దేవుడుంటే నాకు ఈ కష్టాలు వస్తాయా, దేవుడుంటే నాకు ఇబ్బందులు వస్తాయా అని ఎట్లా పడితే అలా మాట్లాడిన వ్యక్తిలో మొదటి దాన్ని ప్రథమును నేనే తండ్రి. ఈరోజు తెలుసుకున్నాను ఒక సత్యం, ఈ శ్రమలు నాలో ఓర్పు నేపటానికని. నిశ్చయముగా నేను ఇక నుంచి ఈ శ్రమల కొలిమిలో నేను ఓపిక కలిగి జీవిస్తానయ్యా అని ఒక తీర్మానం చేసుకుందాం. నా ప్రియులారా, ఇంకొక మాటను నేను చెప్పి నేను ఆ మాటలు ముగిస్తాను. చూడండి, తీయండి మీ బైబిల్ గ్రంథాలు. పేతురుగా రాసిన మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగాను చేసి సిద్ధపరిచి బలపరచు. హల్లెలూయా. నా ప్రియులారా, దయచేసి ఈ మాటను గమనించండి. ఆయన తానే మనల్ని సిద్ధపరచాలనుకుంటున్నాడు. ఆయనే మనల్ని రాకడ కొరకు, ఆ నిత్య మహిమ కొరకు సిద్ధపరచడం కొరకు ఈ శ్రమలను దేవుడు మనకి అనుమతిస్తూ ఉన్నాడు. ఏమిటో తెలిసిన, మనము పరిపూర్ణులుగా మార్చబడి నిత్య మహిమకు చేర్చబడాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి ఆయన వెళ్తా ఏమన్నాడో తెలిసిన, నేను వెళ్ళి నేను మీ కొరకు స్థలము సిద్ధపరుస్తాను, నేను సిద్ధపరిచిన స్థలంలో మీరుండునట్లు మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. ఇదిగో మనం ఈ జీవితాన్ని ఎందుకు జీవిస్తున్నామంటే, ఈ 60-70 ఏళ్ళ జీవితము దుఃఖకరము, ఆయాసకరము. ఇది ముగించిన తర్వాత మన కొరకు నిత్య రాజ్యం ఉంది. ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోవాలంటే మనం ఇక్కడ పరిపూర్ణులుగా మార్చబడాలి. పూర్ణులుగా మార్చబడాలంటే ఇదిగో శ్రమ మనల్ని పూర్ణులుగా చేసి సిద్ధపరుస్తుంది. ఆమేన్. ఆ బంగారంలో ఎక్కడైనా కల్తీ కలిసిందన్న సంగతి ఎట్లా తెలుస్తుందో తెలిసినా, దాన్ని నిప్పుల కొలిమిలో వేసి కాల్చిన తర్వాత అది లిక్విడ్గా మార్చబడి ఒరిజినల్ బంగారం అంతా తెలిసిపోతుంది. దాంట్లో కలిపిన ఇంకొక వేరే పదార్థాలన్నీ అవి ఇంకొక పక్క అయిపోతాయి. అగ్ని పరీక్ష బంగారపు స్వచ్ఛదనాన్ని బయటకు తీసింది. నా దేవుని పిల్లలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. మన దైనందిన జీవితాల్లో ఆ నిత్య మహిమకు చేర్చబడాలి అని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. నిన్ను తనతో పాటు ఉంచుకోవాలని, తన సింహాసనం మీద నిన్ను కూర్చోబెట్టుకోవాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కనుకొనే మనల్ని పూర్ణులుగా చేయటం కొరకు మన కొరకు కొన్నిసార్లు ఆయన శ్రమలు అనుమతిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నాడు? మనలో ఎక్కడైనా లోపాలుంటే ఆ లోపాలని సరిచేసే మంది ఏందయ్యా అంటే శ్రమలు. చెప్పండి ఏంటిది? శ్రమలు. హల్లెలూయా. కొంతమంది క్రమంగా మందిరానికి ఎప్పుడు వస్తారో తెలిసినా, దేవుడు వారికి ఏదో ఒక ముళ్ళు పెడితే అప్పుడు తిన్నగా క్రమంగా ఏం చేస్తారు చెప్పండి? ఒక్క ఆదివారం కూడా తప్పించకుండా క్రమంగా వస్తారు. ఎప్పుడొచ్చింది భక్తి? ఒక శ్రమ కలిగినప్పుడు. తల్లి ఎప్పుడు చూసినా మందిరంలోనే ఉంటుంది. అమ్మా, ఆదివారం 6వ అయిపోయింది, ఇంటికి వెళ్ళవా? అయ్యా, ఇంటికాడుంటే ఏం చేయను, మందిరంలోనే ఉంటా. ఏంటమ్మా, గత దినాలలో నువ్వు మందిరానికి సరిగ్గా వచ్చేదానివి కాదు, వచ్చినా చివరి గంట వస్తావు,
అయిపోయిందో లేదో వెళ్ళిపోతావు. ఇటుదేందమ్మా సాయంత్రం అయినాక మందిరం నుంచి బయటికి వెళ్ళట్లేదు అని అంటే ఆ తల్లి అంటది, అయ్యా నా రోగాన్ని బాగు చేసే వాళ్ళు ఎవరూ లేరు, ఈ రోగం పోవాలంటే ఆయనే దిక్కు, అందుకని ఈ రోగం పోయేదాకా నేను ఆయన మందిరాన్ని విడిచిపెట్టను. నా దేవుని ప్రియులారా గమనించండి, ఇప్పుడు ఆమెకు వచ్చిన శ్రమ ఆమె దేవుని మందిరానికి దగ్గరగా చేసింది. అదే మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి క్షేమాన్ని ఇస్తే మందిర దరిదాపుల్లో కూడా కనబడే వ్యక్తి కాదు ఈ మనిషి. కొన్నిసార్లు దేవుడు శ్రమల ద్వారా పూర్ణతలోకి పరిపూర్ణతలోకి తీసుకురావాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు పూర్ణమై సంపూర్ణమైన వ్యక్తిగా మార్చబడితేనే ఆ నిత్య మహిమను నువ్వు చేర్చబడతావు, ఆ నిత్య మహిమకు అర్హురాలుగా ఉండిపోతావు. గనుకనే నీ మీదికి కొన్నిసార్లు దేవుడు ఎందుకు వస్తున్నాయ్యా అంటే ఈ శ్రమలు, ఏమో లోపాలు ఉన్నాయేమో, నీ లోపాలని సరిచేయాలంటే ఖచ్చితంగా శ్రమలు కొన్నిసార్లు మనకి రావాల్సిందే. చూడండి, ఏ పిల్లవాడు కూడా చిన్నప్పటి నుండి పెద్దవాడే వరకు వాళ్ళ తల్లిదండ్రుల చేత కొట్టబడకుండానో తిట్టబడకుండానో వాడు ఎదగడు. అవునంటారా కాదంటారా? అయ్యా నిజమయ్యా మా పిల్లలు కొట్టబడకుండా తిట్టబడకుండా ఎదిగారు అని అంటే ఇప్పుడు ఎట్టున్నారు? వాళ్ళు చేతికి రాకుండా ఉన్నారు బాగానే, కానీ చేతికి వస్తున్నారా? లేదు. ఆ తల్లిదండ్రులు చేతికి రాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఏందయ్య అంటే వాళ్ళు ఎట్ట పెంచబడ్డారు? వాళ్ళు ఒకడు కొట్టింది లేదు, తిట్టింది లేదు. ఏమంటే నా పిల్లగాలు ఏమైపోతారని చెప్పి ఆ తల్లి గారాభంగా పెంచినందుకు తొదకవాడు ఆ తల్లికి ఆ తండ్రికి ఏమైపోయాడంటే గుదిబండ అయిపోయాడు. గుదిబండ. తల్లిదండ్రుల చేత దెబ్బలు తిని తన్నులు తిని మాటలు పడ్డవాడు ప్రయోజకుడిగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని ప్రజలారా, దేవుడు మనల్ని సరిచేయాలంటే కొన్నిసార్లు మన మీదికి శ్రమలు రావాలి. శ్రమలు వస్తే ఆ శ్రమలలో మనము శుద్ధ సువర్ణంగా మార్చబడతాం. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే మనల్ని పరిపూర్ణతలోకి తీసుకురావటం కొరకు. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయంటే మనల్ని శుద్ధ సువర్ణంగా మార్చడం కొరకు. నువ్వు అనుకోవద్దు, ఈ శ్రమలు దేవుడికి పని లేక నాకు పెడుతున్నాడు, ఈ శ్రమలు దేవుడికి ఏ పని లేకుండా నాకు పెట్టి నన్ను ఏడిపిస్తున్నాడు అనుకోవద్దు. మనలో లోపాలు ఉన్న మాట వాస్తవమే. ఆ లోపాలని సరిచేయటం కొరకు దేవుడే కొన్నిసార్లు మనకి శ్రమలు అనుమతిస్తాడు. ఆ శ్రమలలో మనకి పరిపూర్ణత వస్తుంది. ఆ పరిపూర్ణత మనల్ని ఇదిగో నిత్య రాజ్యంలో చేర్చుతుంది. ఈ మాటను గుర్తించండి. గుర్తించి ఒకవేళ నీకు వస్తున్న ఈ శ్రమ నేను పరిపూర్ణతలకు మార్చటం కొరకేమో గనుక ఆలస్యం చేయొద్దు. ఎందుకో వస్తుందని అనాలోచితంగా ఉండి ఈ శ్రమను చూసి చింతపడొద్దు. కానీ దేవుడు నిన్ను ఈ శ్రమ ద్వారా నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు, దేని నుండి నిన్ను సరిచేయాలనుకుంటున్నాడు, దేని నుండి నిన్ను సంపూర్ణమైన వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడు. నిన్ను దేని కొరకు ఈ శ్రమను అనుమతించాడు? ఏదైనా విడిచిపెట్టడం కొరక, ఏదైనా మానుకోవటం కొరక, ఏదైనా చేయటం కొరక దేవుడు నీకు ఈ శ్రమనిచ్చాడో ఒకసారి ఆలోచించేయి. ఇదిగో యోనా మీదికి ఊరికనే శ్రమ రాలేదు. దేవుడు తన మార్గం గుండా తీసుకెళ్ళాలని అనుకున్నాడు. ఆ మార్గం గుండా వెళ్ళని యోనాని తన మార్గంలోకి తెచ్చుకోవటం కొరకు తన దైవజనుని మీదికే శ్రమను అనుమతించిన వాడు మన దేవుడైన యేసయ్య. హల్లెలూయా. గనుక నా ప్రియులారా, యేసయ్య మనకి శ్రమను ఎందుకు ఇస్తాడంటే మనల్ని పూర్ణులుగా చేయటానికి. గనుక ఈ విషయాన్ని గమనించి ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, ఈరోజు నాకు వస్తున్న శ్రమ నన్ను పూర్ణులుగా చేయటానికని నేను తెలుసుకున్నాను తండ్రి. ఇదిగో ఈ శ్రమ ద్వారా నేను నీ పరిపూర్ణతలోకి రావాలి, నాలో మలినమంతా కడిగి వేయబడాలి, నీకు నచ్చిన నీ పోలికలోకి నీ స్వారూప్యంలోకి ఈ శ్రమల ద్వారా నేను మార్చబడుదును గాక. ఈ పూట నేను శ్రమ ద్వారా నాలో పరిపూర్ణత కోసమని, సియోన్లో చేర్చబడటం కోసమని నువ్వు నాకు అనుమతిస్తున్నావన్న సంగతి నేను తెలుసుకున్నానని నువ్వు ప్రార్థన చేసుకో బిడ్డ. ఈ శ్రమ నీకు ఆశీర్వాదకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఇదిగో ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాము. ఏమనో తెలిసిన దేవా,
ఈ శ్రమలు నాకు అభివృద్ధినిస్తాయని, ఈ శ్రమలు నన్ను విస్తరింపజేస్తాయని, ఈ శ్రమల ద్వారా నేను ఓపికను నేర్చుకుంటానని, ఈ శ్రమల ద్వారా నేను పరిపూర్ణతలకు వస్తానని నేను తెలుసుకున్నానయ్యా. ఇదిగో ఈ మాటల ద్వారా నన్ను బలపరిచినందుకు స్తోత్రాలు. నన్ను తీర్మానం చేసుకుందాం బిడ్డలారా. దేవుడు నేను శ్రమ పెడుతుంది, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇగో శ్రమల ద్వారా ఆయన కట్టడలు నేర్పించడానికి వస్తాయి. శ్రమలు నీకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకురావటానికి వస్తాయి. యోబు విషయంలో చూడండి, శ్రమ ఆయన ఏం చేసింది? రెండంతల ఆశీర్వాదానికి యోబుని కారకుడిగా చేసింది. నా దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు వస్తున్న శ్రమ, ఈ శ్రమను బట్టి ఏం కోల్పోయావు? ఆరోగ్యాన్ని కోల్పోయావా? వాహనాలను కోల్పోయావా? ఈ శ్రమను బట్టి ఇల్లు కోల్పోయావా? నువ్వు ఏది కోల్పోయినా దేవుని బట్టి దేవుడు నీకు రెండంతలుగా ఇచ్చేవాడు. ఈ పూట నువ్వు శ్రమ ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలిసినా? రెండంతల ఆశీర్వాదం నాకు దాచిపెట్టబడింది అన్న సంగతి నువ్వు గుర్తించుదువుగాక. ఇదిగో అంత మాత్రమే కాదు, యోసేపుకు వచ్చిన శ్రమను బట్టి యోసేపు ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వదించబడ్డాడు, ప్రధాని మంత్రిగా మార్చబడ్డాడు. శ్రమ లేనిది నీకు కిరీటం లేదు. నీకు ఈ పూట కలుగుతున్న ఈ శ్రమ నేను అంచెలంచెలుగా హెచ్చించబోతుంది, అంచెలంచెలుగా ఆశీర్వదించబోతుంది, అంచెలంచెలుగా నేను ఉన్నతమైన స్థితిలోకి ఈ శ్రమలు, ఈ ఇబ్బందులు నిన్ను మార్చబోతున్నాయి. గుర్తించు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ శ్రమపడ్డారో అక్కడ విస్తరించి ప్రబలిరి. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? మనలో ఓర్పు అనుభవాన్ని నేర్పించడానికి వస్తున్నాయి. ఈ శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఆ నిత్య మహిమను చేర్చటం కొరకు, పరిపూర్ణత తీసుకురావటం కొరకే మనకి శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు? యోబుకు రెండంత ఆశీర్వాదం ఇచ్చినట్లుగా ఈ శ్రమలు మనకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఈ శ్రమలు మనకి? ఇదిగో యోసేపుకు శ్రమ కలగటాన్ని బట్టి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. నా ప్రియులారా, శ్రమల కొలిమిలో ఉన్నారా? ఇబ్బందుల బాటలో వెళ్తున్నారా? నష్టాలు ఊబిలో ఉన్నారా? అయినప్పటికీ ప్రభు వైపు చూడండి. ఈ శ్రమ మీ మేలు కొరకే వచ్చింది. శ్రమ నొందుట నాకు మేలాయినని బైబిల్ గ్రంథం తెలియచేస్తుంది. శ్రమ పడితే అది మనకు ఆశీర్వాదం. ఈ శ్రమ ద్వారా నీకు ఖచ్చితంగా ఆశీర్వాదం ఉంది. మా దైవజనులు గురువుగారు ఏమంటారంటే, చీకటి చిరకాలం ఉండదట, వెలుగు రాకమానదట. చీకటిని నేనేమంటానంటే శ్రమ అంటాను, వెలుగుని నేనేమంటానంటే ఆశీర్వాదం అంటాను. ఇదిగో చీకటి అనే శ్రమ నీకు చిరకాలం ఉండదు. నీ మీదికి నీతి సూర్యుని వెలుగు రాకమానదు. ఆయన తన వెలుగు నీ మీద ప్రకాశింపజేసి నేను అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ శ్రమకు తగ్గ ప్రతిఫలము నా దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాము. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. మోకరించి కళ్ళు మూసుకొని, దేవా, ఈ మాటలు నా కొరకే నువ్వు మాట్లాడేవయ్యా. ఈ మాటల ద్వారా నేను నేర్చుకున్నాను. నాకెందుకు వస్తున్న ఈ శ్రమలని నేను ఆలోచన చేస్తే, ఈ పూట మీరు లేఖనాల నుండి మీరు నాతో మాట్లాడారు. శ్రమ ద్వారా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి అభివృద్ధి చెంది ప్రబలిరి. నాయనా, నాకొస్తున్న శ్రమ నేను విస్తరించడానికి, నేను ప్రబలటానికి, నేను అభివృద్ధి చెందటానికి వస్తుందని ఈ పూట నేను వాక్యపు వెలుగులో గ్రహిస్తున్నానయ్యా. ఇదిగో ఈ శ్రమ ద్వారా నేను ఓర్పును నేర్చుకుంటానయ్యా. ఈ శ్రమ ద్వారా నా తండ్రి నేను పరిపూర్ణ వ్యక్తిగా మార్చబడతాను. ఈ శ్రమలు నాకు రెండంతల ఆశీర్వాదాన్ని తీసుకొస్తున్నాయని నేను నమ్ముతాను. నాయనా, నాకు ఆ గుణాన్ని ఇవ్వు. ఇదిగో ఈ శ్రమల ద్వారానే యోసేపులాగా అంచెలంచెలుగా నేను ఆశీర్వాదాన్ని చూడబోతున్నానని నేను నమ్ముతానయ్యా. ఈ శ్రమలు ఎందుకు వచ్చాయని ఒకప్పుడు అవిశ్వాసిగా మాట్లాడి నేను మాట్లాడను. ఈ శ్రమనందుట నాకు మేలని నేను తలస్తానయ్యా. ఇంతవరకు శ్రమలలో ఓర్పి లేక అయ్యనైనా తండ్రి కోపచిత్తు నేను బ్రతికాను. కానీ ఇక నుండి నేను తండ్రి ఈ శ్రమలలో ఓపిక మంతురాలుగా నేను ఉంటాను, ఓపికస్తుడుగా నేను జీవిస్తాను. ఈ శ్రమలలో నాకు ఓర్పునివయ్యా. ఈ శ్రమలో నాకు ఓపికనిచ్చి నడిపించయ్యా.
నా తండ్రి, నా దేవా, ఈ శ్రమల ద్వారా నాకు ఆశీర్వాదమని, అభివృద్ధిని, విస్తరణని నేను నేర్చుకున్నాను. యోబు వలె నన్ను ఆశీర్వదించయ్యా. నేను సమస్తాన్ని శ్రమలలో నిన్ను నమ్మినందుకు పోగొట్టుకున్నాను. అయినప్పటికీ తండ్రి, నీ వైపు చూస్తున్నాను. నాకు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చి నన్ను నింపయ్యా, నడిపించు. యోసేపు శ్రమ పొలిదిన కొలది విస్తరించి ప్రభులే ఆశీర్వదించబడ్డాడు. నాయన, ఈ వాక్యాన్ని నా జీవితంలో స్థిరపరచని మీరందరూ ప్రార్థన చేసుకుంటా ఉండండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా, విన్న మాటలు నాయన నీ బిడ్డల జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. దేవా, మేమంతా వాక్య ప్రకారంగా జీవించడానికి, వాక్య ప్రకారం నడుచుకోవటానికి మా అందరికీ కృపనిచ్చి నడిపించండి. ఇదిగో శ్రమల ద్వారా మేము అభివృద్ధి చెందుతామని, శ్రమల ద్వారా మాకు ఓర్పిక మీరు నేర్పించాలని చూస్తున్నారని, శ్రమలను బట్టి మమ్మల్ని మీరు పరిపూర్ణంగా చేయాలని ఆలోచిస్తున్నారని, శ్రమ ద్వారా మాకు రెండంతల దీవెన మీరు ఇవ్వాలని చూస్తున్నారని, శ్రమల ద్వారా ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని ఉంచాలని మీరు ఆలోచన కలిగి ఉన్నారని ఈ పూట వాక్యపు వెలుగులో మేము తెలుసుకున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, ఈ మాటలు ప్రభా విన్న ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింపచేయండి. మేమంతా వాక్య ప్రకారంగా జీవించడానికి కృపనిచ్చి నడిపించండి. అయ్యా, శ్రమ పడుతూ, ఇబ్బంది పడుతూ, అయ్యా, నష్టాల పాలై కష్టాలలో ఉండి నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు లేవనెత్తండి అయ్యా, మీరు బలపరచండి అయ్యా. ఇదిగో ఈ శ్రమను బట్టి వారికి రెండంత ఆశీర్వాదం దయచండి. ఏ చోట వారు శ్రమ పడుతున్నారో అక్కడే వారు లేచి అభివృద్ధి చెందుదురుగాక ప్రభా. అయ్యా, ఈ శ్రమ ద్వారా మా అందరికీ ఓర్పునివ్వండి అయ్యా. ఈ శ్రమలలో తండ్రి మేము నిన్ను విడిచిపెట్టక, ఈ శ్రమలలో తండ్రి మేము కోపచిత్తులు ఉండక, ఈ శ్రమలలో తండ్రి మేము ఓర్పు కలిగి నీ వైపు చూస్తాము తండ్రి. అయ్యా, ఈ శ్రమలలో తండ్రి మాకు పరిపూర్ణత రావాలి. మాలో లోపాలు ఉంటే తండ్రి ఈ శ్రమలు తండ్రి మమ్మల్ని పరిపూర్ణంగా దేవుళ్ళో, మందిరంలో, సాక్ష్యముగల్లో అన్నిట్లో మమ్మల్ని పరిపూర్ణంగా చేయండి. మమ్మల్ని కృపతో నింపి నడిపించండి. ఈ మాటలన్నీ తండ్రి నీ బిడ్డలు వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి ఆయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడే ఉండును గాక. అందరికీ వందనాలు, స్తోత్రాలు.